విచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను డాటర్ ఆఫ్ ఎస్కేఎం పటేల్ అండ్ డాటర్ ఆఫ్ డాక్టర్ అరుణ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఒక 1 మంత్గా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం. నేను శ్రీరామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను, ఎప్పుడు రిలీజ్ అని. షూటింగ్ టైంలో చాలా హడావిడిగా చేశాం. యాక్చువల్లీ తొందరగా రిలీజ్ చేయాలి, నెక్స్ట్ మంతే మనకి రిలీజ్ అని చాలా హడావిడిగా చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పుష్ అయింది. సో నాకు ఎప్పుడెప్పుడు 27th కోసం నేను గత 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ నాకు ఇది. అండ్ ఈరోజు నేను ఇక్కడ మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. అందులో మా జీ తెలుగు ఒకటి నాకు ఇనిషియల్ డేస్లో నాకు ఎంత స్టార్డమ్ని తెచ్చిపెట్టిందో నేను మాటలు చెప్పలేను. అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మా జయంత్ గారు. సో వీరందరూ వ్యక్తిత్వ శిఖరాలండి. కనిపించేది చాలా కూల్గా కనిపిస్తారు, కానీ ఒక పుస్తకం తెరిస్తే ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తామో, ఒక గ్రంథాలయం లాంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. సో వీరందరూ సపోర్ట్తో నేను ఇక్కడ ఉన్నాను. అండ్ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ నేను టీన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ ఆ టైంకి వెళ్ళి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నాకు ఈ సిరీస్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందండి. బికాజ్ శ్రీరామ్ నాకు అంటే నా హృదయాంజలి నుంచి నాకు ఫ్రెండ్. తను ప్రొడక్షన్ మేనేజర్గా ఉండే, నేను హోస్ట్గా ఉండే. ఎంత ట్రావెల్ చేశాము అంటే నాకు ఏదైనా లైఫ్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినా నేను డెఫినెట్గా శ్రీరామ్కి ఫోన్ చేస్తాను. శ్రీరామ్ నాకు ఒక చిన్న ఐ నీడ్ ఎ సజెషన్, ఐ వాంట్ టు సీ యూ, నేను కలవాలి, అట్లా మాట్లాడుకుంటాము. సో అప్పటి నుంచి మాది అలా రిలేషన్షిప్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ అనగానే డెఫినెట్గా తమిళనాడు నుంచో కేరళ నుంచో ఎక్కడి నుంచో చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫ్లైట్లో వచ్చి దిగి ఇలా చేసేసి అలా వెళ్ళిపోతారు. బట్ మన లోకల్లో ఇక్కడే ఉంటూ ఇంత పొటెన్షియల్ ఉన్న వాళ్ళని గుర్తించి ఇలా రోల్ ఆఫర్ చేయడం కూడా ఒక ఆపర్చునిటీ. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ అండి. ఇప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలని. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకటి చేశాను, బట్ ఫస్ట్ డేనే నా కాలు విరిగింది అప్పుడు. ఎందుకంటే హీల్ వేసుకొని పైనుంచి జంప్ చేయించారు హీల్తో. అంటే రిహార్సల్ చేసినప్పుడు మామూలు స్పోర్ట్స్ షూ వేసుకొని చేశాము. అప్పుడు కింద పడి కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి అదొకటి ఉండిపోయింది, పోలీస్ ఆఫీసర్ చేయలేకపోయానని. సో చాలా టెర్రిఫిక్ రోల్ అండి. ఈ రోల్ చేస్తున్నంతసేపు నాకు ఒక మదర్గా ఎంత ఎమోషనల్ అయ్యానో, లోపల ఎంత ఎమోషన్స్ ప్లే అయ్యాయో నా హార్ట్లో నేను మాటల్లో చెప్పలేను. అంటే అంత బ్యూటిఫుల్గా ప్రతి పేరెంట్, ప్రతి ఆడపిల్ల, ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేటువంటి సినిమా అండి ఇది. అండ్ ఈ జనరేషన్కి కావాల్సినటువంటి సినిమా ఇది. అండ్ చాలా నేర్చుకుంటాము మనం ఈ సినిమా చూసి. అండ్ ఈ సినిమాలో నా వన్ ఆఫ్ మై బెస్ట్ బడీస్ రాజీవ్ చాలా తుంటారండి. చాలా అల్లరాడు. అంటే తను ఉన్నాడంటే ఒక పండుగ ఉన్నట్టుగానే ఉంటుంది. సో తనతో మళ్ళీ కలిసి యాక్ట్ చేయడం, ఇంతకుముందు చాలా సీరియల్స్లో కలిసి చేశాము. అండ్ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. తన బైక్, నాది ఒకటి పడవ లాంటి ఒక కారు. నా కార్ని అన్నిటికంటే ఎక్కువ ఎక్కిరించింది మా రాజీవే.